సో ముందు ఇందులో పల్లీలు అలాగే నువ్వులు కూడా ఇందులో వేసుకోండి. దీంతోపాటు గ్రైండ్ చేయడానికి తోడుగా అల్లము వెల్లుల్లి. మీరు కావాలంటే కూర చేసేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. కానీ కొత్తిమీర ఇలాంటివి ఫ్రెష్గా వాడేటప్పుడు ఆ ఫ్లేవర్స్ చాలా డెలికేట్గా ఉంటాయి. ఆ డెలికేట్గా ఉన్నప్పుడు ఆ డబ్బాల నుంచి పేస్ట్ అవి వేయకుండా ఫ్రెష్గా మనం ఇందులో కట్ చేసిన అల్లం ముక్క అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇందులో వేస్తాను. ఇవి మనం కొంచెం అంటే కుకింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా నూనెలో వేయించుకోవడానికి కూడా ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇంకొకటి ఇందులో మిరపకాయలు కూడా వేసాను. ఇప్పుడు మరో రెండో హీరో దగ్గరకు వద్దాం. కొత్తిమీర ఫ్రెష్గా ఇలా తెచ్చుకున్న ఈ కొత్తిమీరని దీన్ని మనం కొంచెం మరీ ఫుల్గా అలా కాకుండా ఇలా కొంచెం ముక్కలుగా తుంచేసి మనం ఈ మిక్సీ జార్లో వేద్దాం. లైట్గా ఇలా కుక్కుదాం. ఎప్పుడు మనం వేసేటప్పుడు ఇప్పుడు ఈ మిక్సీ జారు మనం తర్వాత తిప్పినప్పుడు ఫస్ట్ కొత్తిమీరే టచ్ అవుతుంది. ఇందులో మనం పర్ఫెక్ట్గా పేస్ట్ చేసేయచ్చు. కాడల్ని కూడా చూశారు కదా, నేను ఏ కాడ వేస్ట్ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఇందులో వేసాను. దీంట్లో గ్రైండింగ్కి మనకి ఏమి వేయట్లేదు, చింతపండు పులుపు వేయట్లేదు, టమాటాలు వేయట్లేదు. ఎందుకంటే చింతపండు వేసుకోవచ్చు కావాలంటే, కానీ ఇప్పుడు మనం నూనె వంకాయ వడ్డించాంగా పెళ్ళిళ్ళలో ఒకరోజు, మరి ఇంకో రోజు మళ్ళీ అదే చింతపండు ఎందుకు వంకాయతోటి, అందుకని చెప్పేసి ఇందులో ఈ పెరుగు వేసేసి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసుకుందాం. మనకి కొత్తిమీర కనిపించదు, కానీ కొత్తిమీర మనకి పెళ్ళనగానే కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు ఏంటంటే పరిగెత్తుకుంటూ వచ్చి ఏం పని ఉందా, నేను పని చేసి పెడతా అని పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ కొత్తిమీర అలా ఈ డిష్కి, ఆ వంకాయకి తోడి పెళ్లి కొడుకు అనుకోండి, ఏదన్నా అనుకోండి, ఇప్పుడు ఆలోచిస్తుంటే రకరకాల ఐడియాలు వస్తున్నాయి. కానీ దీన్ని గ్రైండ్ చేసి ఈ డిష్ తయారు చేద్దాం. ఫస్ట్ దీన్ని బరకగా పేస్ట్ చేసేసుకుందాం. దీన్ని చేయడానికి ఫస్ట్ దీనికి తాలింపు వేసుకుందాం. దీంట్లో 2 రకాలుగా తాలింపు వేసుకోవచ్చు. సో ఈ డిష్ చేయడానికి మనం నూనె వేసి మనం ఆవాలు టపా 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 అని చిటపట్లాడుతుంటే జీలకర్ర, ఇందులో శనగపప్పు, మినపప్పు, అలాగే ఇందులో మినపగుండ్లు వేసి ఇవి స్లైట్గా ఆ నూనెలో లైట్గా కలర్ రావాలి. అవి పచ్చిగా ఉండకూడదు. పచ్చిగా ఉందనుకోండి దాని టేస్టే మారిపోతుంది. ఇది మనం తర్వాత గ్రేవీలో కొంచెం సాఫ్ట్ అయినా ఏదైనా పర్లేదు, కానీ ఇది మినపగుండ్లు మాత్రం కొంచెం కలర్ రావాల్సిందే. కరివేపాకు తుంచుకొని ఆ మినపగుండ్లు రంగు మారుతూ చూస్తూ తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు, ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలు వేసి ఈ ఉల్లిపాయ ముక్కల్ని మనం లైట్గా వేగనిద్దాం. ఇందులో ఆ ఉల్లిపాయలు బ్రౌన్ చేయకూడదు. ఎప్పుడు ఉల్లిపాయలు బ్రౌన్ చేస్తాం మనకి ఆ గ్రేవీలో కలిసిపోవాలి, ఉల్లిపాయలు కనబడకూడదు అన్నట్టు. కానీ ఇక్కడ మాత్రం ఈ ఉల్లిపాయలు మనకి కనిపించాలి. ఆ ఉల్లిపాయల్ని లైట్గా వేసి ఇలా ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, అలాగే వంకాయలు ఏవైతే మన గ్రీన్ వంకాయలు, ముళ్ళుండే వంకాయలు, ఆ ముళ్ళు పైనది ఆ తొడిమ తీసాను, కానీ ఆ తొడిమ కూడా భలే ఉంటుంది. కానీ ఈరోజు తొడిమ లేకుండా చేస్తున్నాను. ఇందులో ఈ వంకాయ ముక్కలు వేసి ఈ వంకాయల్ని నేను నల్లగా అవ్వకుండా నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి అందులో నానబెట్టుకున్నాను. ఎందుకు అంటే వంకాయలు తొందరగా ఆక్సిడైజ్ అవుతాయి. ఆక్సిడైజేషన్ అంటే ఏంటంటే ఈ వంకాయలు గాలిలో ఉన్న ఆక్సిజన్ తాకినప్పుడు నలుపు వస్తుంది. అందుకని చెప్పేసి మనం కొంచెం ఉప్పు నీళ్ళలో పెట్టేసుకుంటే ఆ రంగు మారకుండా ఉంటుంది. మనం వంకాయలు కుక్ చేసినప్పుడు ఆ ఫ్రెష్గా ఆ రంగు. ఇప్పుడు ఈ వంకాయలు ఆ గ్రీన్ కలర్గా ఉన్నాయి, కానీ కుక్ అయినప్పుడు అవి రంగు మారిపోతూ ఉంటాయి, తగ్గుతాయి. ఇప్పుడు దీంట్లో మనం పేస్ట్, కొత్తిమీర పేస్ట్ వేద్దాం. ఇందులో కొన్ని నీళ్లు పోసి దీంట్లో మసాలా అంతా పర్ఫెక్ట్గా ఇందులో పడేట్టు గ్రైండ్ చేసేసుకొని వేసేయండి. మనకి ఎలా కావాలి అంటే ఆ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది. అయితే ఇది నేను కావాలని చెప్పి నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అంటే ఇందులో ఈ పల్లీలు నువ్వులు ఉన్నాయి కదా, ఇది గ్రైండ్ అయింది ఫైన్.
కానీ ఇలా కుక్ చేసేటప్పుడు మామూలు గిన్నెల్లో ఏంటంటే కింద అంటుకుపోతూ ఉంటుంది. ఇందులో కూడా అంటుకుంటుంది, కానీ దాన్ని ఈజీగా ఇలా సిలికాన్ దాంతో మనం తీయచ్చు. ఇది ప్లాస్టిక్ కాదు, ఇది సిలికాన్, ఫుడ్ గ్రేడ్ సిలికాన్. సో కుకింగ్లో కూడా ఆ టెంపరేచర్ని తట్టుకొని మనకి పాడవకుండా కూడా ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు దీంట్లో తేమ తగ్గిపోతూ మనకి ఇంకొకటి ఏంటంటే చాలామంది మిస్టేక్ ఏం చేస్తారంటే దీనిపైన మూత పెట్టేసి కుక్ చేస్తారు. దానివల్ల కొంచెం రంగు మారుతుంది. అంటే ఇప్పుడు గ్రీన్గా ఉండాలంటే మూత పెట్టకుండా కుక్ చేయాలి. ఈ గ్రీన్ కలర్ రావడానికి దీంట్లో ఆకుకూరల్లో క్లోరోఫిల్ A, B ఉంటాయి. అయితే ఏమవుతుందంటే అవి వొలటైల్ యాసిడ్స్, అవి గాలిలోకి వెళ్ళిపోవాలి. అదే అందులోనే మూత పెట్టామనుకోండి, అందులోనే వెళ్ళి ఆ రంగుని మారుస్తాయి. అలా కాకుండా స్లోగా ఇలా మూత తెరిచి కుక్ చేసుకోండి. మీకు వంకాయ కూడా కుక్ అవుతుంది, గ్రేవీ కూడా కుక్ అవుతుంది, సూపర్గా వస్తుంది. సో స్లోగా దీన్ని ఇలాగే కుక్ చేసుకోండి. ఈ గ్రేవీ ఏదైతే ఉందో స్లోగా మీకు చూడండి, మూత పెట్టకుండా కుక్ చేసినప్పుడు ఇలా మెరుస్తూ ఎందుకంటే ఈ డిష్లో ఆ నూనె ఏదైతే ఉంటుందో ఇప్పుడు స్లోగా బయటకు వచ్చి మనకి నూనె మనందరికీ ఎనర్జీ, కానీ లావుగా ఉన్నోళ్ళు నూనె తక్కువ తినాలి. కానీ ఇలాంటి కూరలు చేసుకున్నప్పుడు ఆ కొంచెం నూనె ఉందనుకోండి, మనం చేసే కూరకి ఆ రంగుని కూడా మనకి మోర్ అపిటైజింగ్, కళ్ళకు విందులా తయారు చేస్తుంది. అలా ఇంకొకటి ఏంటంటే కింద అంటుకోకుండా మనం తినేటప్పుడు గొంతులో ఆగకుండా జురున జారిపోయే విధంగా కూడా కాపాడుతుంది. ఇప్పుడు చూడండి, నేను వేసినప్పుడు దీంట్లో మెరుపు లేదు, కానీ ఇప్పుడు స్లోగా మెరుపు వస్తుంది. ఆ వంకాయలు కూడా సాఫ్ట్గా అవుతున్నాయి, నాకు కావలసినట్టుగా గ్రేవీ చూడ్డానికే భలే సూపర్గా ఉంది. ఆహా, ఇందులో ఉప్పు లైట్గా, ఒకరోజు ఇది చేస్తాం కదా, వచ్చి తినేవాళ్ళు అందరూ ఏం మాట్లాడుకుంటారు, ఆ ముందు రోజు వంకాయ ఉంది, లేకపోతే ఈరోజు వంకాయ ఇలా ఉంది. వంకాయని ఏమంటారు, కూరగాయల్లో మహారాజ్ అంటారు. సో ఆ మహారాజు అనిపించుకోవడానికి కారణం ఏంటంటే దాన్ని ఎలాంటి వెరైటీస్ మన తెలుగు వాళ్ళు చేసినట్టు ఎవరు చేయలేదు. మనం డ్రై గుత్తి వంకాయ అంటే ఆ డ్రైగా చేసే వంకాయలు ఉంటాయి, కొన్ని ఫ్రై చేసే ఉంటాయి, ఇలా రకరకాలుగా. అయితే ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఆ నూనె కూడా స్లోగా మసాలా అంతా కుక్ అయి బయటకు వస్తుంది. ఇందులో కూడా కొంచెం, ఇందులో చింతపండు పులుసు వేయలేదు, కానీ కేవలం కొంచెం పుల్లటి పెరుగు కొంచెం వేసుకున్నాము. ఇందులో ఆ టేస్ట్ని మరింత గొప్పగా చేయడం కోసం, ఆ వంకాయకి ఒక మంచి కాంబినేషన్ అన్నమాట, ఆ ఫ్లేవర్ని అందించడం కోసం కొంచెం ఇలా బెల్లం వేసాను లైట్గా. మీరు కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వేసి దీన్ని కుక్ చేసుకోండి లైట్గా. చూడండి, వంకాయ పర్ఫెక్ట్లీ కుక్డ్, ఆ గ్రేవీ దాంట్లో ఆ మెరుపు సూపర్. దీన్ని స్లోగా మనం వడ్డిద్దాం. ఆహా, ఇంకా నూనె కావాలి అంటే నూనె వేసి కుక్ చేసుకోవచ్చు. కొత్తిమీర మసాలా వంకాయ చాలా సూపర్గా ఉండే ఈ డిష్ తయారు చేయడానికి ముందుగా మిక్సీ జార్లో పల్లీలు, నువ్వులు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే కాడలతో ఉన్న కొత్తిమీర కూడా వేసి కొంచెం పెరుగు వేసి దీన్ని ఫైన్గా గ్రైండ్ చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో నూనె, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపగుండ్లు వేసి లైట్గా చిటపట్లాడుతున్నప్పుడు కరివేపాకు, కొంచెం ఉప్పుతో పాటు కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసి కుక్ చేసుకోండి. తర్వాత పసుపు, ముళ్ళ వంకాయ దీంతో పాటు వేసి 2-3 నిమిషాలు కుక్ చేసిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న ఆ కొత్తిమీర మసాలా పేస్ట్ని ఇందులో వేసి కుక్ చేసుకోండి. కావలసినంత నీళ్లు అప్పుడప్పుడు జల్లుకుంటూ కింద అంటుకోకుండా మూత పెట్టకుండా చూపించిన విధంగా పర్ఫెక్ట్గా కుక్ చేస్తే రంగు కళ్ళకి విందులా ఉండి పర్ఫెక్ట్గా ఉంటుంది. లాస్ట్లో టేస్ట్ అడ్జస్ట్ చేసుకోవడానికి కొంచెం బెల్లం వేసి దీన్ని కుక్ చేసుకొని వేడివేడిగా రొట్టెలతో లొట్టలేసుకొని తినే ఈ కొత్తిమీర మసాలా వంకాయ చేసుకొని ఎంజాయ్ చేయండి.